హాయ్ ఫ్రెండ్స్, స్నైపర్స్ లవ్ ఇన్ ద రెటికల్ ఈ వెబ్ సిరీస్ 2012లో రిలీజ్ అయింది. ఈ వెబ్ సిరీస్ ని 8 ఎపిసోడ్లతో వేవ్స్ ఓటీటీలోను అమెజాన్ ప్రైమ్లోను రిలీజ్ చేశారు. తెలుగు వెర్షన్ ఎందులో ఉందో నాకు ఖచ్చితంగా తెలీదు. హిందీ వెర్షన్, ఇంగ్లీష్ వెర్షన్ అమెజాన్ ప్రైమ్, వేవ్స్ ఓటీటీలో లభిస్తాయి. ఈ వెబ్ సిరీస్ చాలా సైట్లలో తెలుగు వెర్షన్ డౌన్లోడ్ చేసుకొని చూడొచ్చు. ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. జర్మనీకి చెందిన ఓ ఆఫీసర్కి, రష్యాకి చెందిన ఓ లేడీ స్నైపర్కి మధ్య లవ్ స్టోరీయే ఈ కథ. వాళ్ళిద్దరు ప్రేమ ఎలా చిగురించింది, రెండు విరుద్ధ దేశాలలో ఉంటూ వాళ్ళిద్దరూ ఎలా ప్రేమలో పడ్డారు, వాళ్ళ ప్రేమ ఫలించిందా లేదా, చివరికి వాళ్ళ కథ సుఖాంతం అయిందా లేదా అన్నది ఈ వెబ్ సిరీస్లో చూడాలి. ఒక్కొక్క ఎపిసోడ్ 45 నిమిషాల నుంచి 50 నిమిషాల వరకు ఉంటుంది. తెలుగు డబ్బింగ్ పర్వాలేదు అనిపించేలా చేశారు. చాలా వరకు లిప్సింక్ కుదరదు అక్కడక్కడ, అయినా పర్వాలేదు. వెబ్ సిరీస్ని మనం చూడొచ్చు. 2012లో ఈ వెబ్ సిరీస్ నిర్మించడం వల్ల చూడడానికి కొంచెం కలర్ కరెక్షన్ అది పాత సినిమాల స్టైల్లో ఉంటాయి. ఇక హీరో అలెగ్జాండర్ ఫాస్ పాత్రలో వోల్ఫ్ గ్యాంగ్ సెర్ని బాగా చేశాడు. కేటీ పాత్రలో తాత్యానా ఆంట్ గోల్డ్స్ హీరోయిన్గా బాగా చేసింది. వాళ్ళిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు హైలైట్. అయితే పోస్టర్లో మనకి ఏదో రొమాంటిక్ వెబ్ సిరీస్ అన్నట్టు చూపిస్తారు, కానీ అంత రొమాంటిక్ సీన్లు ఏమి ఉండవు. మీరు చూసి ఏదో ఉందనుకొని ఫీల్ అయిపోయి వెబ్ సిరీస్ చూసేకండి. ఒక్క అసభ్యకర సన్నివేశం కూడా ఉండదు. ఏవో జస్ట్ అలా 2-3 రొమాంటిక్ సీన్లు ఉంటాయి తప్ప అసభ్యకరంగా ఉండవు. అయితే క్లైమాక్స్ సన్నివేశం మాత్రం మనల్ని బాధకు గురి చేస్తుంది. విషాదాంతంగా ముగుస్తుంది ఈ వెబ్ సిరీస్. అక్కడ ఏం జరిగింది అన్నది మీరే చూసి తెలుసుకోవాలి. మిగిలిన పాత్రధారులు అందరూ బాగానే యాక్ట్ చేశారు. ఇక బుర్ర మీసాలు వేసుకొని తెల్ల మీసాలతో నటించే తాత కూడా ఓకే అనిపిస్తాడు. మిగిలిన పాత్రలు కూడా సో. యుద్ధం జరుగుతూ ఉంటుంది. యుద్ధంలో ఫెయిల్ అవ్వడాలు, సొంత దేశాలే హీరో హీరోయిన్ల మీద రివర్స్ అవడాలు, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. పర్వాలేదు అనిపించింది ఈ వెబ్ సిరీస్, అంతేగాని సూపర్గా ఉంది, అదిరిపోయిందని చెప్పలేను. ఈ 2012లో రిలీజ్ అయిన ఓల్డ్ వెబ్ సిరీస్ని ఇప్పుడు చూడడం అంత ఇంట్రెస్టింగ్గా అనిపించదు. ఎందుకంటే టెక్నాలజీ చాలా అడ్వాన్స్డ్గా డెవలప్ అయిపోయి ఉండడం వల్ల. అయినా పర్వాలేదు, ఒకసారి ఈ వెబ్ సిరీస్ని చూడొచ్చు. ఎందుకంటే ఎమోషనల్గా కనెక్ట్ చేస్తూ కట్టిపడేస్తుంది ఈ వెబ్ సిరీస్. ఈ వెబ్ సిరీస్కి నేను ఇచ్చే రేటింగ్ 2.5/5. స్కూల్ బెంచ్ లో ఎంత గట్టిగా ఉందరా? కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చేయి నొప్పి పెట్టేసింది బాబాయ్. ఆ, నీకు నొప్పి ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?